చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి ఈరోజు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి మోసాలతో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేనే చెప్తున్నా, ఈసారి మటుకు తాట తీయకపోతే వాళ్ళు మనమైతే గ్రామం దాటించారు. గుర్తుపెట్టుకోండి, రేపు రాష్ట్రం పరిస్థితులు వస్తాయి. సచివాలయాలు కట్టాం, స్కూళ్ళు బాగు చేసాం, రోడ్లు వేసాం. వాళ్ళు వీళ్ళు అని చూడాల, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ మతం అని చూడాల. అభివృద్ధి చెయ్యాలి, మంచి చెయ్యాలి, మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని. సరే, గెలుపోవడం అంటారా చాలా చూసాం. అంతకుముందు గెలిచాము, ఈరోజు ఓడిపోయాం, రేపు ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుక్కలు చూపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు మంచితనమే ఉంటే పనికిరాదనేది నేర్చుకున్నాం. ఏం చేస్తాం, వాళ్ళే నేర్పించారు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకులకి వీధి వీధిన పరిగెత్తించి తంటారు. ఆ రోజున గుర్తు పెట్టుకోండి. అన్ని కమిటీలు పూర్తి చేసుకొని అన్ని కులాలకు సమాన అవకాశాలు గతంలో చేశాం మనం. ఎంపీటీసీ బీసీలకు చూడొచ్చు, ఓసీలు వచ్చినా మండల్ ప్రెసిడెంట్లు మైనారిటీలకు ఇచ్చాం. పాపం వాళ్ళు చేసుకునే టైం వస్తే వాళ్ళని కూడా ఊర్లో ఉండనీయకుండా వెళ్ళగొట్టారు. వస్తారు, ఎక్కడ పోతారు, మళ్ళీ వస్తారు, అప్పపాడు వస్తారు అనుకుంటున్నారు. ఏదో వెళ్ళగొట్టినోడు వెనక్కి రాడని. కర్ర పట్టుకుని వచ్చేవాడు రేపు గొడ్డలతో వస్తారు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకులకి వీధి వీధిన పరిగెత్తించి తంటారు. ఆ రోజున గుర్తు పెట్టుకోండి. పిడుగాడు డ్వాక్రా వాళ్ళని బెదిరించి అదిరించి మీకు లోన్లు ఆపుతాం, మీకు విరానీయం, పెన్షన్లు తీసేస్తాం. ఇదే కనిపిస్తుంది. రైతు భరోసా ఇవ్వబోయా అంటే 60 లక్షల మంది రైతులు ఉంటే 40 లక్షల మందికి ఇచ్చాడు. అమ్మఒడి పేరు మార్చేమో 80 లక్షల మంది పిల్లలు ఉంటే 60 లక్షల మందికి ఇచ్చారు. ఇక ఇంటింటికి ఒక్కొక్క ఆడపడుచుకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అది గది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అంటే మన నియోజకవర్గంలో సుమారు 13,000 ఉద్యోగాలు రావాలి. ఇప్పటి వరకు 13 మందికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3,000 నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు. అది లేదు. అందుకే చెప్పాం, బాబు షూరిటీ నాకే ఏర్పడలా గట్టిగా చెప్పాలి. బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ. ప్రతి ఇంటికి పోయి చెప్తాం. 3 ఏళ్ళుంది, ప్రతి వాడకి వస్తా, ప్రతి పల్లెలో మళ్ళీ నిద్రపోతా. ప్రతి ఒక్కరిని మేలు కొల్పి ఒక మంచి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చే వరకు, ఒక మంచి వాతావరణంలో ఈ ప్రాంతంలో తీసుకొచ్చే వరకు మనం అందరం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.